మిరకిల్. అసలు గతంలో ఎటువంటి అరాచకాలు లేవు, ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు, ప్రజలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అదర్స్ అని పెట్టుకుంటూ 23 మందిని ఒకసారి అనౌన్స్ చేసిండ్రు, డిఎస్పీ గారు ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు. అయినప్పటికీ కూడా మళ్ళొకరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచడం, భయభ్రాంతులకు గురి చేయడం అంటే ఏం జరుగుతుంది అసలు? ఒక న్యాయస్థానం మీద గౌరవం ఉంది కాబట్టి ఈరోజు న్యాయమే గెలుస్తుంది కాబట్టి న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుంది. అంటే ప్రతి సామాన్య పౌరుడు కూడా ప్రతిసారి న్యాయస్థానానికి వెళ్ళాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు. మరి పోలీసు వాళ్ళు కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ ఆ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లు అంటే కాంగ్రెస్ పార్టీ స్టేషన్ల లాగానే ఉంటున్నాయి తప్ప మరి మున్సిపాలిటీకి వెళ్తే కూడా మున్సిపల్లో ఎలక్షన్ జరుగుతుంటుంది ఓవైపు. నేను మా బీఫామ్ ఇవ్వడానికి వెళ్తే కాంగ్రెస్ నాయకులే కూర్చొని ఉన్నారా? అరే కాంగ్రెస్ నాయకులకు ఎక్కడైనా కాంగ్రెస్ నాయకులే ఉంటున్నారు, అక్కడ వాళ్ళకు కోడ్ ఉల్లంఘన లేదు, వాళ్ళకి ఎటువంటి క్రైమ్ లేదు, వాళ్ళకు వర్తిస్తలేవు కేసులు. కానీ మేము ఆటో కాల్చిందని చెప్పి తీసుకుపోయి పెట్టినా కేసు లేదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇంజూరీస్ చూపెట్టిన తర్వాతనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. అక్కడ ఎటువంటి ఇంజూరీస్ చూపెట్టకుండానే కేసులు పెట్టేసిండ్రు, వాళ్ళ మీద జైలుకు పంపిస్తూ ఉన్నారు. అసలు పోలీసులు 307 కింద అసలు ఏమైతుంది? 61 మరియు 64లో కూడా మేము ఆల్రెడీ యాంటిసిపేటర్ బెయిల్స్ వచ్చినాయి, వాళ్ళు కూడా నాట్ టు టేక్ ఎనీ యాక్షన్ ఎనీబడి అని కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా పోలీసులకు యాక్షన్ చేస్తూనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మెదక్లో? ఈరోజు మల్లికార్జున వాళ్ళ ఇంటికి వెళ్ళి లేరు, వాళ్ళ భార్యను వాళ్ళ తల్లిని నెట్టేసి ఏం జరుగుతుందని ఏం చేసిండ్రని అంతగానం తీసుకొచ్చి మల్లికార్జున వాళ్ళ కూతురును, ఆ చిన్నపిల్ల అమ్మాయి ఆమె, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి, ఆ పేషెంట్ ఆమె, వాళ్ళ తల్లికే నెట్టేసి నన్ను తీసుకొచ్చేంత క్రైమ్ ఏం జరిగిందని వాళ్ళ పట్టుకొచ్చి ఏం పహార కాస్తున్నారు. మెదక్లా ప్రశాంతంగా ఉండే మెదకును పహార